సన్ స్క్రీన్ రాసుకున్న కంట్లో నీళ్ళు వస్తుందా అంటే ఇది మనం సన్ స్క్రీన్ రాసుకునే పద్ధతి. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వందన, బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్. సో నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5కి లేచి రెడీ అవ్వడం చూసి మా ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు. ఎనీవేస్, మనం అంత త్వరగా లేవనుకోండి, అది వేరే విషయం. సో ఇలా నా ప్రోడక్ట్స్ అన్ని సర్దుకొని ఐ వాస్ గెటింగ్ రెడీ ఫర్ మై షూట్. నాకు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్డర్ ఉండడం వల్ల అంత త్వరగా లేచి గెట్ రెడీ విత్ మీ అని ఒక వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ టోనర్ అయితే అప్లై చేసుకుంటున్నా, దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్ నివియా, దెన్ సన్ స్క్రీన్ పెట్టుకుంటూ. సన్ స్క్రీన్ 3 ఫింగర్ లెంత్ మస్ట్ యూజ్ చేయండి మీరు. సన్ స్క్రీన్ రాసుకోగానే నా ఫేస్ ఎంత గ్లో అయిందో చూసారు కదా, అదే ఫాక్స్ స్టైల్ మహిమ. ఇక్కడ నా ఆల్ టైమ్ ఫేవరెట్ షేడ్ లిప్స్టిక్ ఒకటి వేసేసుకొని పెట్టుకోవాలా వద్దా అని 2-3 సార్లు ఆలోచించి లాస్ట్కి అయితే తీసేసాను. నాకు ఎందుకో నచ్చలేదు. సో ఎనీవేస్, స్ట్రైట్నింగ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే నా ఒరిజినల్ పిచ్చగూడ హెయిర్ స్టైల్ చూసి నా క్లయింట్స్ భయపడకూడదు అనే ఒకే రీజన్తో నేను అలా సన్ రైజ్ చూసుకుంటూ కొన్ని సోకులు చేసుకుంటూ వెళ్లే లోపు నాకు తెలిసింది ఏంటంటే నేనేదో లొకేషన్కి రీచ్ అయ్యాను, మన ఫోటోగ్రాఫర్స్ ఎక్కడో ఉన్నారని. సో దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని వాళ్ళున్న లొకేషన్కి అయితే రీచ్ అయ్యేలోపు వదిలేయండి. సో నేను రీచ్ అవ్వగానే మనోడైతే నన్ను ఇలా రిసీవ్ చేసుకున్నాడు. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ యాజ్ ఆల్వేస్. మన క్లయింట్ రావడానికి ఇంకా లేట్ అవుతుంది అని తెలిసి ఇలా కొన్ని సోకులు చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాం. సో మేము ఇలా సోకులు చేసే గ్యాప్లో క్లయింట్స్ అయితే వచ్చేసారు. సో వాళ్ళకి త్వరగా హెయిర్ స్టైల్ చేసి మేకప్ అన్ని కంప్లీట్ చేసేసారు. అండ్ అక్కడ షూట్ చేయడానికి అయితే మాకు హార్డ్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం దొరికింది, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది అండ్ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తరుముతున్నారు. మెట్రో స్టేషన్లో నా బ్లాగ్స్ మీద నీ స్పందన ఏంటి అని అడిగితే తను ఏమన్నాడో చూడండి. నీ స్పందన ఏంటి నితిన్ గారు? ఎనీవేస్, అలా మేము మెట్రోలో అయితే ఎంజీ రోడ్కి రీచ్ అయిపోయాం. అక్కడ శారీలో కొద్దిసేపు షూట్ చేసి అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని చర్చ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే మనోడు క్లయింట్స్కి పోజెస్ చూపిస్తున్నాడు, మీరే ఒకసారి చూడండి. ఎక్స్పీరియన్స్తో వచ్చినావు కదా, ఎలా పోతే వెళ్ళండి. అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ఆ థర్డ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఆ లొకేషన్ ఏంటో నాకు కూడా తెలియదు. ఎనీవేస్, ఎక్కడైనా మనం తగ్గం కాబట్టి ఆ అడవిలోనే మేకప్ చేయాల్సి వచ్చింది అండ్ చేశాను కూడా. అక్కడ కూడా మనం షూట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. థీమ్స్ బేస్డ్ షూటింగ్ స్పాట్స్ ఉంటాయి కదా, అదే అన్నమాట మన నెక్స్ట్ లొకేషన్. అక్కడికి వెళ్ళి లంచ్ చేసి మేమైతే ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ లెహంగాతో స్టార్ట్ చేసాం. లెహంగాతో షూట్ కంప్లీట్ అయ్యాక ఈ ట్రెడిషనల్ ఫైనల్గా ఈ అవుట్ఫిట్తో అయితే షూట్ చేసాం. అసలు ఆ థీమ్ చూడండి ఎంత బాగుందో. గైజ్, స్టే ట్యూన్ ఫర్ హర్ వెడ్డింగ్ మేకోవర్ సిరీస్.